రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు విడుదల చేయడం లేదని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఒక భారీ కుట్ర ప్రకారమే రైతులను ఎండబెడుతోందని ఆయన ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి రైతులకు సాగునీరు అందిస్తే నిరంతర విద్యుత్తో పాటుగా యూరియా, డిఏపి వంటి ఎరువులను సరఫరా చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా పంట పండిన తర్వాత ప్రభుత్వం చెప్పిన బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందనే భయంతోనే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ దారుణానికి ఒడిగట్టిందన్నారు. రైతుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని, ఈ ఆర్థిక భారాన్ని తప్పించుకోవడానికే నీటిని విడుదల చేయకుండా రైతాంగాన్ని దగా చేస్తున్నారని జగదీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది నన్ను ప్రశ్న వేస్తున్నారు, మరి ఎందుకు ఇస్తలేదు ప్రభుత్వం, ఎందుకు సార్ రైతుల మీద ఎందుకు కోపం, నీళ్లు ఉంటే నీళ్ళు ఇవ్వంటారు కదా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇస్తలేరు. ఒక ప్రణాళిక ప్రకారమే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక కుట్రపూరితమైన నేరానికి పాల్పడుతుంది రైతాంగం పట్ల. ప్రాజెక్టులు నిండినా నీళ్ళు ఇవ్వద్దు, మనము నీళ్ళ గురించి వెళ్ళి మనం ఎవరం మాట్లాడొద్దు, మంత్రులు ఎవరం నీళ్ళ గురించి మాట్లాడొద్దు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా ఇంకోళ్ళు మాట్లాడినా మనం మాట్లాడొద్దు, కేవలం అధికారులతోనే మాట్లాడించి తప్పించుకుందామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఎందుకు? నీళ్ళు ఇస్తే కరెంట్ అవసరం పెరుగుతుంది, మళ్ళీ కరెంట్ కొనాలి, అది కమిషనర్ రాని పంచాయతీ, కమిషనర్ రాని పని. దాంతోపాటు నీళ్ళు ఇస్తే వెంటనే ఎరువులు అడుగుతారు రైతులు. యూరియానే కాదు, డిఏపి కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు ఇవాళ ఈ ప్రభుత్వం. ఎరువులు అడుగుతారు, ఎరువుల గురించి గొడవ మొదలు పెడతారు. ఎరువులు ఇస్తే పంటలు ఎక్కువ పండుతాయి, పంటలు పండితే కొనడానికి ఒక సమస్య, పంటలు పండితే కొనడానికి ఒక సమస్య, కొంటే బోనస్ ఇవ్వాలి. ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇన్ని చోట్ల ప్రజలతో ఎందుకు ఒకటే కాడ ఎగ్గొట్టేసేస్తే తిట్టుకొని పోతారు కదా, మనకి ఏమవుతుంది, మన ప్రభుత్వం మననైతే ఇప్పుడు పీకేయలేరుగా మన ప్రభుత్వాన్ని. ఇది ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన ఆలోచన. ఒకవైపు రైతు బంధు ఎగ్గొడుతున్నారు, ఏడాదికి ఒక్కటి ఇచ్చుకుంటూ వస్తున్నారు, బోనస్ పేరు మీద మోసం చేసిండ్రు, ఎరువులు ఇవ్వకుండా ఆపే ప్రయత్నం చేసిండ్రు. చివరికి ఇవాళ వచ్చిన నీళ్లను ఎల్నినో పేరు మీద ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తూ అధికారులకు బాధ్యతలు ఇచ్చి అధికారుల మీద ఒత్తిడి పెట్టి ప్రతిరోజు పైనుంచి ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఇతర కార్యదర్శులు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ పెట్టి మొత్తం జిల్లా స్థాయి అధికారులను నిద్ర పట్టకుండా చేస్తున్నారు. వరి వేయనీయొద్దు, మీరు పంటలు పెట్టకుండా చూడండి. ఇంత ద్రోహం, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడ ఉండదు ప్రపంచ చరిత్రలో. ఆఫీసర్లు చచ్చిపోతున్నారు కింద. అవి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? తప్పు నివేదికలు పంపిస్తున్నారు వీళ్ళ ఒత్తిడికి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క జిల్లాలో వరి పంట ఎక్కువ పెట్టినా పైనుంచి అధికారులు తిడుతున్నారు, పైనుంచేలని చెప్పి పెట్టిన పంటను తక్కువ చూపిస్తున్నారు, వరి సాగును తక్కువ చూపిస్తున్నారు. రేపేంది మళ్ళీ ఈసారి కొంటే కూడా ఆ రైతు పొలంలో పండించినట్టు సర్టిఫికేట్ దెబ్బలన్నట్టు, మళ్ళీ దానికి లంచాలు ఇవ్వాలి. రైతు పరిస్థితి, తెలంగాణ రైతు పరిస్థితి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నదానికంటే అధ్వానం అయిపోయింది. ఇవాళ కేసీఆర్ ఏదైతే రైతును రాజు చేస్తా అని చెప్పి మొత్తం ఉన్న బడ్జెట్లో 70% తెలంగాణ రైతాంగం కొరకు పెట్టి, ఒకవైపు విద్యుత్ విషయంలో, ఒకవైపు సాగునీళ్ళ విషయంలో, మరొక వైపు ఎరువుల విషయంలో, పెట్టుబడి విషయంలో గోడౌన్ల నిర్మాణం చేసి, రైతు వేదికలు నిర్మాణం చేసి, ఎట్లయితే రైతును ఒక దారికి తెచ్చిండో, రైతు బతుకును అప్పుల నుంచి రైతును బయటపడించడానికి ఏం ప్రయత్నం చేసిండో, ఇవాళ మళ్ళీ మొత్తం మట్లే వచ్చినట్టు అయింది. ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గం వల్ల రైతాంగం మళ్ళీ అప్పులపాలే పరిస్థితి వచ్చింది. ఇది ఎల్నినో పెట్టిన శాపం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టిన శాపం. ఈ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ పెట్టిన శాపం మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన శాపం మాత్రమే ఇది.